ఈ జనసేన టీడీపీ ఏదైతే పొత్తుల్లో పోటీ చేసే అవకాశం ఉందా? సార్, ఇవాళే నిన్న మొన్న అనుకుంటండి అసెంబ్లీ సమావేశాలంతా అయిపోయాక, నేను ఇందాక ఉమ్. చెప్పిన బిల్ అంతా పాస్ అయిపోయాక పవన్ కళ్యాణ్ గారు సెక్రటేరియట్కి వచ్చి అందరు ఎమ్మెల్యేలతో ఒక సెల్ఫీ ఓ దిగి ఏదో ఒక సెక్రటేరియట్ వచ్చారా డిస్కషన్ మేడం జరిగింది. ఆయన బిల్ పాస్ అయ్యాక? బిల్ పాస్ అయ్యాక వచ్చారండి. బిల్ పాస్ అవుతున్నప్పుడు రాలేదండి, అంతా అయిపోయాక ఈవినింగ్ అట్లా వచ్చారట. వచ్చి ఆ పక్కనే కదా ఫోటో మేడం. కూడా సెల్ఫీ ఏమో సార్, అది నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా పాస్ అవ్వాలని ఏమన్నా రాసుందేమో. పోనీ ఆయన లెగోలేక సర్జరీలో ఉన్నారంటే మేము కూడా మాట్లాడి ఉండేవాళ్ళం కాదు. ఆయన ఓపిక్ గా తిరుగుతున్నప్పుడు ఒక గంట ముందు వచ్చి ఆ బిల్ పాస్ చేయొచ్చుగా. లేకపోతే ఆయన ఉమ్. కోసం ఆపి ఆయన అవకాశం ఉన్నప్పుడే ఆయనతోనే పాస్ చేపించాలా. ఎందుకంటే ఆ శాఖకు సంబంధించిన విషయం కాబట్టి. మరి ఇదేం మెరుగులో నాకు తెలియదు అంటారా? మౌనం అర్ధాంగీకారం. పర్యావరణం నాశనం అయిపోవడానికి ఈ రోజు ప్రథమ బిందువుగా ఆయన శాఖ కారణమైంది. సంతకం మాత్రం నాది లేదు అన్నట్టుగా నాదెండ్ల మనోహర్ గారి మీద నెట్టేసినారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి అండి, మీరు చెప్పకుండా ఆయన సంతకం పెట్టరు, మీరు చెప్పకుండా అసెంబ్లీలో బిల్లు పాస్ అవ్వదు. మీరంతా శ్రీకృష్ణ పరమాత్ముల్లాగా అర్జునుడితో యుద్ధం చేపిస్తున్నట్టున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏం కురుక్షేత్రమో, ఎవరు కౌరవులు, ఎవరు పాండవులు, ఎవరు బలైపోతున్న ప్రజలు అనేది పోను పోను అర్థమవుతుందండి. సో ఇక్కడ ఆయన చెప్తున్న స్టాండ్ ఏంటండి, ఆ 2024 ఏదైతే రూల్ ఉందో అది ఇక్కడ వర్తించదు. ఇక్కడ పంచాయతీ ఎన్నికల్లో మీరు చెప్పినట్టుగా నడవదు. బలమున్న ప్రతి చోట పోటీ చేస్తారు జన సైనికులు అంటూ ఏదో ఏదో తారాజువ విసిరినట్టుగా ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తున్నారండి. నాకు అర్థం కాక అడుగుతానండి, ఎంత పర్సంటేజ్ పోటీ చేస్తున్నారా? ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చినారా? 30, 40, 50 ఇవ్వాల. బలమున్న ప్రతి చోట. బలమున్నా అంటే ఎక్కడ బలం ఉంది, ఎక్కడ బలం లేదు, ఎలా, హౌ ఇట్ పాసిబుల్? 30% 40% కేటాయించేసినారు అనుకోండి, ఆ 40% ద్వారా ఎక్కడెక్కడ నుంచో వాళ్ళు చూసుకుంటారు. మీరు బలమున్న చాట అంటూ మళ్ళీ హింట్ ఇచ్చేసినారు. అదే చెప్పారు నాదెండ్ల మనోహర్ గారు, ఫ్లెక్సీలు కట్టుకోగానే బలం రాదు, బలమున్న చాటే పోటీ చేద్దామని. మీరు వచ్చి చెప్పగానే స్టేట్మెంట్ ఏమి మారిపోదు. అందులోనూ చాలా మంది జన సైనికులు ఏమనుకున్నారంటేనండి, గతంలో పంచాయతీ ఎన్నికల్లో ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ కొడుకుల దగ్గర, వాళ్ళ కోడళ్ల దగ్గర, వాళ్ళ కూతుర్ల దగ్గర ఎక్కడెక్కడో, అంటే బెంగళూరు, హైదరాబాద్, యుఎస్ లో అక్కడ ఉన్నారండి. ఎన్నికలు అయిపోయాక వచ్చారండి. ఆ పంచాయతీ ఎన్నికల్లో మనం బరిలోకి దిగాలి, మన బలం నిరూపించుకోవాలి అన్నారండి. అనగానే పాపం భార్యల మెడలో పుస్తల తాళ్లు తాకట్టు పెట్టేసి, పొలాలు తాకట్లు పెట్టేసి, డబ్బులు ఆగా చేసుకొని, కేసులు వేయించుకొని ఎలక్షన్ లో పోటీ చేసి ఓడిపోయినారండి. ఆగం భాగం అయిపోయినారండి. జనసేన మొత్తం చాలా ఇబ్బందులు పడిపోయినారండి. అప్పట్లో ఆ కొట్లాటలు కూడా చాలా దారుణంగా జరిగినాయండి. ఆయన మాత్రం వాళ్ళ టీడీపీని మాత్రం శ్రేణుల్ని సెక్యూర్ చేసుకున్నారు. వద్దొద్దు, ఇప్పుడు ఈ టైంలో జగన్ గారితో మనం ఎదుర్కోలేము, మీరు ఆర్థికంగా నష్టపోతారు, కేసులు వేయించుకొని మీరు ఇబ్బంది పడతారు అంటూ వాళ్ళ శ్రేణులను ఆయన ఆపుకున్నారు. ఇతను మాత్రం తగ్గేదే లేరు, ఎవడొస్తాడ్రా రండి చూసుకుందాం, కర్రలా హాకీ స్టిక్లా రెండ్రా చూసుకుందాం, ఆనా కొడుకల్లా రైనా కొడుకల్లారా అంటూ స్టేట్మెంట్లు ఇచ్చి రెచ్చగొట్టేసి జనసేన వాళ్ళందరినీ ఇళ్ల నుంచి బయటికి తెచ్చారు. ఇచ్చి పోటీ చేశారు. ఓడిపోతారని తెలుసు, డబ్బులు ఆగమవుతాయని తెలుసు. అందుకనే తెలుగుదేశం వాళ్ళు కామ్ అయిపోయారు. మనం ఓడిపోయినా పర్లేదు, డబ్బులు ఆగం అయిపోయినా పర్లేదు, అధినాయకుడి కాదు కదా, చిన్న స్థాయి జన సైనికులు కదా, పోతే పోతారు అన్నట్టుగా పాపం వాళ్ళని ఊరి మీద వదిలిపెట్టారండి. అట్లా వాళ్ళు అల్లాడిపోయారు. ఇప్పుడు ఇప్పుడు వారు కష్టపడి తెచ్చినటువంటి ప్రభుత్వం, వారి పాత్ర కీలకం, వారి ప్రమేయం వల్లే కూటమి సాధ్యమైంది. మరి వారి ప్రాధాన్యత ఏది అంటే, బలం ఉన్న చోట అంటారు. ఎక్కడ బలం అండి? కమిటీ కూడా నాదెండ్ల మనోహర్ వేసినట్టున్నారు కదా గారికి మేడం. తెనాల్లో ఏమండి? కమిటీ 11 మెంబర్ కమిటీ కూడా ఇస్తారు కదా. అవునండి, 11 మెంబర్స్ కమిటీ వేసినారు. దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, కిలారి రోసయ్య గారండి, ఆయన తర్వాత బాలినేని శ్రీనివాస్ గారండి. వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తే అక్కడ, అంటే వాళ్ళు తిరిగిన ప్రతి చోట కాపు సామాజిక వర్గంలో గాని, జనసేనలో బడుగు బలహీన వర్గాల చోట గాని చాలా బలోపేతం చేసినారు. బలోపేతం అంటే, ఈసారి నువ్వు నుంచుంది కానీ అబ్బా, ఏమైనా చూసుకుందాం, కొన్నిసారి నువ్వు పోటీ చేయలేదేంటి, నీ ఓటింగ్ ఎంతో, అబ్బో నిన్ను దాటే వాళ్ళు ఎవరు లేదు, నేను ఎట్టా కూడా చెప్పి నీకు నీకు ఆ టికెట్ ఇప్పిస్తాను, నీకేం ఇబ్బంది లేదు, నువ్వు పోటీ చేయి, నువ్వు పోటీ చేయి, నువ్వు పోటీ చేయి అని అందరికి అష్యూరెన్స్ ఇచ్చేసారు వీళ్ళిద్దరే. వీళ్ళిద్దరే పార్టీని బలోపేతం చేయాలి, గుంటూరు జిల్లాలో నా బలం అంటూ. పొన్నూరులో ఆయన పొన్నూరు పోటీ చేసినారు కదా అక్కడ, లేకపోతే ఆయన నర్సరావుపేట ఇచ్చినారా, లేకపోతే వినుకొండ ఇచ్చినారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, తెగ తిరిగేసినారండి. సో వీళ్ళిద్దరూ ఈ కమిటీల్లో లేరండి. బాలినేని వాసు గారు నిన్న మొన్న కూడా, నేను 5 సార్లు ఎమ్మెల్యే అయ్యా, 2 సార్లు మినిస్టర్ అయ్యా, నాకెందుకు, పవన్ కళ్యాణ్ గారు సినిమా చేసుకుంటే చాలు, నేను జనసేనని బలోపేతం చేయడానికి వచ్చా, జనసేన అస్తవ్యస్తం అయిపోతుంది. 150 రేషన్ షాపుల్లో ఒకటో రెండో ఇచ్చినారు, ఒకటి ఇచ్చినారు, పట్టుమని ఒకటి ఇచ్చినారు అంటూ మొన్న ఎవిడెన్స్ తో ఆధారంతో చెప్పేసినారు. ఇలా జరుగుతుందని మాకు తెలియదండి. కానీ అందరం కుమిలిపోతున్నారు, బాధపడిపోతున్నారు. పార్టీని అధపాతాళానికి తొక్కుతానన్నాడు, అది తొక్కింది వైసీపీ నా జనసేన అర్థమే కాలేదు.
అదేదో భస్మాసుర హస్తం లాగా తన నెత్తి మీద తనే చేపెట్టాడా, తన జనసేన మీద తను చేపెట్టాడా అని అర్థం కాని పరిస్థితుల్లో బాలినేని గారు ఆధారపూర్వకంగా చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు. రోసయ్య గారు గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేసుకోవాలనుకున్నారు. కానీ వాళ్ళిద్దరి పేర్లు ఆ కమిటీలో లేవండి. సో ఇక మిగతా వాళ్ళు అక్కడ పోటీ చేసిన ఎమ్మెల్యేలు, ఇంకొకళ్ళు పోటీ చేద్దాం అనుకుని ఆపినటువంటి ఎమ్మెల్యేలు, ఇంకొక చాట రైల్వే కోడూరు ఇచ్చారండి యనమల భాస్కర్ అనే వ్యక్తి. గతంలో ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుంటే ఆ ఏరియా బాగుంటుండేది. ఎమ్మెల్యే టికెట్ అతనే కాకుండా రూపానంద రెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి తను చెప్పిన వ్యక్తికే చంద్రబాబు గారు ఇస్తానని మాట ఇచ్చారని, తన పార్టీకి వస్తే తను చెప్పిన వ్యక్తికి, జనసేనకు వచ్చిన తన సంబంధిత వ్యక్తికే తీసుకోమన్నారంటూ కూడా పబ్లిక్ స్టేట్మెంట్లు ఇచ్చేసినారు. ఆయన రైల్వే కోడూరు ఆయనకి ఆ ఏరియాలో టికెట్ రాలేదని యనమల భాస్కర్ గారికి. సో అరవ శ్రీధర్ గారికి వచ్చింది. ఆయన అరవకండా చేసినటువంటి అభాషణలు అవన్నీ వెలుగులోకి వచ్చినాయి కాబట్టి అతని మీద మైనస్ వెళ్తుందని అతన్ని పక్కన పెట్టి, ఎందుకంటే అక్కడ బలమైనటువంటి రైల్వే కోడూరు అండి, బలమైనటువంటి బలిజ కమ్యూనిటీ ఓటింగ్ ఉంటది. అక్కడ బలిజలు బాగా శాసిస్తారండి. రాయలసీమ మొత్తంలో ఆయనకున్న టికెట్ అక్కడే. అక్కడ కూడా బోడి పెత్తనాలు చేయకుండా ఫస్ట్ టైం అక్కడ మాత్రం యనమల భాస్కర్ గారికి ఇచ్చారు. ఇప్పుడు బాగా అధపాతాళానికి అయిపోయిన పార్టీని, అంటే కిందకి వెళ్ళిపోయిందండి, బాగా డౌన్ ఫాల్. అప్పుడు ఆయన ఎలా పైకి తెస్తాడు? అలా పైకి తేవాలంటే ఆయన ఎవరిని ఎదిరించాలి? వైసీపీని కాదండి, టీడీపీని ఎదిరించాలి. అంటే రూపానందరెడ్డి గారికి ఎదురెళ్ళాలి. అప్పుడే తనేంటో తను ప్రూవ్ చేసుకోగలుగుతాడు. లేకపోతే ఆయన కూడా రెండో అరవ శ్రీధర్గా మారిపోతాడు. అంటే మౌనం అర్ధాంగీకారం. ఎవరి మీద పోరాడాలా? టీడీపీని కాదని అక్కడ ఉండే వాళ్ళకి టికెట్లు ఇప్పించాలి. టికెట్లు ఇప్పించడంలో ఇతను సఫలం అవుతాడా, విఫలం అవుతాడా? కొద్దో గొప్ప గుడ్ విల్ ఉన్న పేరుని కూడా ఈ టైంలో అతనికి ఆ పదవి ఇచ్చి చెడగొడుతున్నారా? వాట్ ఎవర్ ఇట్ మేబీ. అతను చదువుకున్న విద్యావంతుడు కాబట్టి కొద్దో గొప్ప ఏమైనా పైకి తెస్తాడా మరి చూడాలండి. వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో ఇక్కడ ఈ 11 మంది ఇచ్చిన వాళ్ళలో కూడా పనికొచ్చే వాళ్ళు అరాకొర ఒక నలుగురు ఐదుగురు ఉంటారండి. మా బొల్సెట్టి శ్రీనివాస్ గారు ఉంటారు. పాపం ఆయన అవసరమైతే ఎవరైనా పోటీ చేసేవాడికి డబ్బులు తక్కువ అయితే ఆయన సొంత డబ్బులు పెట్టి మరీ గెలిపించుకుంటారండి. కొంతమంది మంచికి మారు రూపంగా ఉన్నారండి. మంచికి మారు రూపంగా ఉన్నారు, కులంలో బాగా నిలబడి ఉన్నారు, ఒక నమ్మకాన్ని కల్పించుకున్నారు. అలాంటి వాళ్ళు మరి టీడీపీతో పోరాడాలండి. టీడీపీతో పోరాడి మా అధినాయకుడు చెప్పాడు ఈ టికెట్ మావాడికి ఇవ్వాలా, మొన్న మీకు పూజ చేసాడు, మావాడు పోటీ చేసాడు, మావాడికి ఎత్తాం, మా తెలుసు ఏం చేయాలో మేము పైన వాళ్ళు చెప్తాను, నువ్వు చెప్పుకోపో అని ఈసారి బొలిశెట్టి శ్రీనివాస్ గారు అడ్డం తిరుగుతారండి. చాలా మంది అడ్డం తిరగడానికి సిద్ధంగా ఉన్నారు. పంత నానాజీ గారికైనా బొలిశెట్టి శ్రీనివాస్ గారైనా కొంతమంది గట్టి లీడర్లు ఉన్నారండి. సో ఇక్కడ గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా బలోపేత అవడానికి గల బలమైన ఇద్దరు నాయకులు కిలార్ రోసయ్య గారు, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు. వీళ్ళిద్దరూ లేకపోవడం వల్ల ఈ రెండు జిల్లాల పరిస్థితి ఎలా ఉంటుందో, ఇక్కడ ఎవరు మరి వీళ్ళని బలోపేతం చేస్తారు? జిల్లా స్థాయి అధ్యక్షులుగా ఉండవలసిన వ్యక్తులు మరి ఎందుకు పక్కదోవ పట్టించారా, పక్కకు పెట్టారా? మహాన్యూస్ వంశీ గారు చెప్తున్నారులేండి ఈ మధ్య, అతను జగన్ నాయకుడా, జనసేన నాయకుడా అంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. బహుశా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏమైనా పవన్ కళ్యాణ్ గారు నమ్మారా, నమ్మాల్సి వచ్చిందా? అందుకే బాలినేని వాసు గారిని పక్కన పెట్టారా కమిటీలో లేకుండా? ఎందుకంటే అతని కమిటీలో ఉంటే ఎంతో మందికి ఊరట కలుగుతుంది, ఎంతో మందికి ఊపిరి వస్తుంది, ఎంతో మంది ధైర్యంగా పోరాడగలుగుతారు. దానివల్ల ఎవరితో పోరాడతారు రజనీ గారు? టీడీపీతోనా? మీరు కూటమి ధర్మం కాపాడాలి కదా అంటే సరే పోనీలేండి, అలా కాపాడిన ప్రతి ఒక్కడు వైసీపీ కోవర్టే. అదేం కర్మ మనకి అర్థం కాదు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, కొంచెం పార్టీని బలోపేతం చేసుకోవాలి, బలం ఉన్న ప్రతి చోట పోటీ చేస్తామని పిచ్చి స్టేట్మెంట్ ఇవ్వకుండా 40% అని ఒకటి అనౌన్స్మెంట్ ఇచ్చేస్తే 40%, 50% అక్కడ మేము చాలా తగ్గాం కదా, ఈసారి కనీసం ఒక 40 అన్న ఇవ్వాలా అని ఏమన్నా తిరగబడి ముందుకొస్తే 15% వాళ్ళు ఇస్తామన్నారండి. మనము ఇంకొక 30% ఎక్స్ట్రా తెచ్చుకున్నట్టు ఉంటది కదా, ఒక 45% మనం తెచ్చుకుంటే. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఖచ్చితంగా జనసేనని బలోపేతం చేసుకోవాలి. లేకపోతే జనసేన వాళ్ళ స్టేట్మెంట్ ఏంటంటేనండి, కొంతమంది నాకు తెలిసిన వార్తలు, పవన్ కళ్యాణ్ గారి కనుక ఒకళ్ళ టికెట్ ఇవ్వకుండా టీడీపీ వాళ్ళకి ఇస్తే, అంటే ఏదో సర్పంచ్లకి వాటికి ఇస్తే, మేము మాత్రం ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం రజనీ గారు. ఆ పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారు బొమ్మ పట్టుకుని పోటీ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు బొమ్మ పట్టుకుని జనసేన స్టాండ్ కాకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం. దానివల్ల ఏమవుతుందండి, ఓట్లు చీలి వైసీపీ వాళ్ళు గెలుస్తారు. సో ఒకటి మనవాడికి టికెట్ ఇస్తే టీడీపీ కలిసి పని చేయాలి. ఎందుకు చేయరు? 21గా మనం తీసుకుని దాంట్లో 9గా మనకి, మిగతా అంతా వాళ్ళేగా. వాళ్ళందరి కోసం 170 చోట్ల అందరూ పని చేయలే. అంటే పెద్ద పెద్ద వాటిలో మీరు జీడిపప్పులు మీరు తింటా, మా కంచాల్లో వేరుశనగ పప్పులు చూసి ఏడిచి చస్తారేంటి? వేరుశనగ పప్పు కూడా తినకూడదు, జిల్లేడు పప్పు తిని చచ్చిపోమంటారేంటి? లేకపోతే జిల్లేడు పప్పు తినమంటారేంటి? జీడిపప్పు మీరు తిని జిల్లేడు పప్పు మాకిస్తారేంటి? ఏరుశనగ పప్పుకి ఏడిచి చస్తారేంట్రా అంటూ వాటాల్లో మాత్రం ఓవరాల్ గా పర్సంటేజ్ చెప్పి దానికి తగ్గట్టుగా అభ్యర్థుల్ని సంబంధిత ఎమ్మెల్యేలు కూడా కొంచెం ఆర్థిక సహాయం చేసి వాళ్ళని బలోపేతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బలోపేతం అయ్యే టైంలో కూడా
ఆయన బలంగా నిలబడాలి పవన్ కళ్యాణ్ గారు. పంచాయతీ ఎన్నికలప్పుడు దయచేసి ఆయనకి ఎక్కడికి వెళ్ళకూడదండి. ఈ మధ్య ఎవరో చెప్పారు కేరళ టూర్ వెళ్తున్నారు, కేరళకి ఏదో పని మీద వెళ్తున్నారు. సో దయచేసి మీకు మూడు శాఖలు ఉన్నాయి. ఇక్కడ రాష్ట్రంలో కొట్టుకు చచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి టైంలో మీరు రాష్ట్రం దాటి వెళ్ళకుండా పార్టీని బలోపేతం చేసుకుంటూ జనసేనకి కాస్త ఊపిరి పోయాలి. మిమ్మల్ని నమ్ముకొని మీ గెలుపుకు కారణమైన వాళ్ళు ఇంకా కూడా వారి స్థాయిని వారు తగ్గించుకొని ఎన్ని ఇబ్బందులైనా మిమ్మల్ని దాటి వెళ్ళని వారిని దయచేసి మీరు చేయూతనివ్వాలి, పైకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనసేన వారికి నా విజ్ఞప్తి.